లేదని తెలిసాక నీ ఇంపార్టెన్స్ తగ్గిందక్కా. నువ్వే మన బాబులాగా మళ్ళీ పుడుతున్నావంట. బాబు పుట్టాక వాడు అచ్చు నీలాగే ఉంటాడంట. నీ కళ్ళు ముక్కు అంతా నువ్వేనంట. రిపోర్ట్ వచ్చింది ఈశ్వర్, దాని గురించి మాట్లాడాలి. వస్తావా? అంతా నార్మలేగా, ప్రాబ్లం లేదుగా. గౌతమిని వాళ్ళు ఒక బిడ్డకి జన్మనిచ్చి తెలియగా చూడటం లేదు. వాళ్ళ చూపులో గౌతమి పట్ల జాలి, త్వరలో ఒక బిడ్డకి జన్మనిచ్చి చనిపోయే తల్లిగా, జీవితాన్ని త్యాగం చేసే ఒక మాతృమూర్తిలా చూస్తున్నారు. నాన్సెన్స్. ఆ దేవిదాస్ మాటలు నిజమవుతాయో లేదో తెలియదు కానీ వీళ్ళ మాటలతోటి చూపులతోటి గౌతమిని ముందే చచ్చిపోయేలా చేస్తున్నారు. గౌతమికి జీవితం మీద నమ్మకం పోయించేయ, తిరిగి జీవితం మీద నమ్మకం కలిగించడానికి వాళ్ళ నుంచి దూరంగా తీసుకొచ్చా. నేను ఒప్పుకుంటాను ఈశ్వర్. ఈ ఒక్క విషయం గురించి అయిన వాళ్ళ నుంచి దూరం చేస్తావా? అందులో ఈ సమయంలో తప్పేశ్వర్. వాళ్ళ నోళ్ళు ఎలా మోయించాలో ముందు అది ఆలోచించు. వాళ్ళ నోర్లు మూయించగలం చేయ, కానీ సమస్య అది కాదు. కానీ అంత చదువుకున్న గౌతమి కూడా వాళ్ళ మాటలు నిజమని నమ్ముతుంది. ఆ విషయం నాకుదిలే. గౌతమికి నేను కౌన్సిలింగ్ ఇస్తాను. ముందు గౌతమిని ఇక్కడి నుంచి ఊరికి తీసుకెళ్ళు. డెలివరీ డేట్ నేను చెప్తాను. 1 నెల ముందుగా ఇక్కడికి తీసుకురా. దగ్గరుండి అన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ జయ, చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చావు. సహజంగా నెలలు నిండే కొద్దీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ డోంట్ వరీ, అలాంటివేవైనా వస్తే చూసుకోవడానికి నేనున్నాను కదా. మధ్యలో నేను మీ ఇంటికొస్తాను. మీ ఊరు చూస్తాను ఈశ్వర్. నిజంగా తనకి హెల్త్ ప్రాబ్లం అనిపిస్తే ఏ క్షణమైనా ఇక్కడికి తీసుకురావచ్చు. ఇది నా సజెషన్ మాత్రమే. నువ్వు ఆలోచించు. అక్కడ నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలీదు. ఓకే జయ, నాకు కొంచెం టైం ఇవ్వు. ఆలోచించుకుని త్వరలో ఏ నిర్ణయం చెప్తాను. ఓకే. మొత్తానికి నేను సంతోషంగానే వెళ్తున్నాను జయ. చెకప్కి వస్తావో ఊరు చుట్టాకు వస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఒకసారి మా ఊరు రావాలి. తప్పకుండా వస్తాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు ఫోన్ అండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు ఫోన్ వచ్చిందండి. హలో గౌతమి. హలో అక్క, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావమ్మా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగున్నానక్క. మా కోసం కంటి తుడుపుగా నువ్వు అలా అంటున్నావు, కానీ నీ పరిస్థితి మాకు తెలీదా? నువ్విక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇక్కడంతా నీ గురించి బాధపడుతున్నావు గౌతమి. ఫోన్ చేసి ధైర్యం చెప్పకుండా బాధలు చెప్తావేంటే? ఇటీవు అమ్మా గౌతమి. నానమ్మా, ఎలా ఉన్నావమ్మా? నా గురించి మీరు బాధపడకండి నానమ్మా. నాకు ఇక్కడ చాలా బాగుంది. ఆయన అన్ని దగ్గరని చూసుకుంటున్నారు. కానీ మేము మీ దగ్గర లేం కదే. నాకే ప్రాబ్లం లేదు నానమ్మా. డాక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చాము. అన్ని టెస్టులు చేశారు. రిపోర్ట్స్ తీసుకురావడానికి ఆయన వెళ్ళారు. డాక్టర్ గారు ఆయన ఫ్రెండే నానమ్మా. డాక్టర్ దేవుందమ్మా, ఆ పైనున్న దేవుడు కరుణించాలి. కానీ ఈ ముసలి వయసులో నేను వినాల్సిన మాటలు పసి వయసులో నేను నీకు చెప్పాల్సి వస్తుంది. ఏం రాత రాశాడే ఆ దేవుడు. నువ్వేడుస్తావెందుకు నానమ్మా? నాకివ్వు. అమ్మా ఒకసారి అమ్మా. అమ్మా గౌతమి.
కృష్ణవేణి ఎక్కడుంది నాన్న? ఎలా ఉంది? కృష్ణవేణి చదువుకోవటానికి వెళ్ళిందమ్మా. బాగానే ఉంది. బాగా చదువుతుందా నాన్న? బాగానే చదువుతుందమ్మా. నాన్న ఒక్కసారి ఆ, ఇవ్వండి నాన్న. ఒక్క నిమిషం అమ్మా. అక్క అక్క మాట్లాడుతుందట. ఉమ్, గౌతమి, అక్క. మీ బావగారు మళ్ళీ ఒక కొత్త సమస్య తీసుకొచ్చారే. సమస్యలు తేవడమేగా ఆయన పని. ఎవరో ఓ కుర్రాడు మన ఇంటికొచ్చాడు. మీ బావగారే తన కన్న తండ్రని చెప్తున్నాడు. ఆయనే వాడి తండ్రి అనడానికి ఆ పిల్లాడి దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నాకేం కాళ్ళు చేతులు ఆటం లేదే. ఏం చేయాలో కూడా తోచట్లేదు. ఏంటక్క, కష్టాలు బాధలు అన్ని మన చుట్టే ఉన్నాయి. నా పరిస్థితి ఇలా ఉన్నా కనీసం మీరైనా బాగుంటారనుకున్నాను. అందరి పరిస్థితి ఒకేలా ఉంది. మనం ఆనందంగా ఉండడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో. అందుకే మన తలరాత్రి ఇలా రాశాడు. ఆయన వస్తున్నారు. నేను తర్వాత చేస్తానక్క. సరే. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది గౌతమి? ఏం లేదండి. మరెందుకు అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? చూడు గౌతమి, నీకు ఆల్రెడీ చెప్పాను, రిపోర్ట్లో కూడా ఏ ప్రాబ్లం లేదు, అంతా కరెక్ట్గానే ఉందని డాక్టర్లు కూడా చెప్పారు. అనవసరంగా భయాలు మనసులో పెట్టుకొని కొత్త ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోకు. రా. హలో జయ, హాయ్. ప్లీజ్ కమ్. జయ, ప్లీజ్ సిట్ డౌన్. మన మధ్య ఈ ఫార్మాలిటీస్ అవసరం అంటావా? థ్యాంక్ యూ. ఎందుకు? పిలవగానే వచ్చినందుకు. ఇదే వద్దన్నాను. నువ్వు పిల్లకపోయినా వస్తాను ఈశ్వర్, బికాస్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అవును, ఇంతకీ గౌతమి ఎక్కడా? లోపల ఉంది. గౌతమి, ఇప్పుడు గౌతమి ఆరోగ్యం ఎలా ఉంది? షీఈ్ ఆల్ రైట్. అవునా? అదిగో వచ్చేసింది. ఎలా ఉన్నారు డాక్టర్? చూసావా ఈశ్వర్, డాక్టర్నే కుశల ప్రశ్నలు అడుగుతోంది మీ గౌతమి. ముందు నువ్వు కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది గౌతమి? అలా ఊరికే తలుపితే ఏంటర్థం? బాగున్నానండి. ఏంటి? సారీ, నా చెవులు కాస్త వీక్. కొంచెం గట్టిగా చెప్పవా? ఏంటమ్మా, ఈ డాక్టర్ దగ్గర నీ తరపున మీ ఆయన లాయర్ల వకాల్తా పుచ్చుకోవాలా? తను నా ఫ్రెండ్ అని నీకు ముందే చెప్పాను కదా గౌతమి. నువ్వు కూడా నా ఫ్రెండ్వే. మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు, ఓకేనా? ఏంటి ఇంకా మొహమాటమేనా? సరే, మొన్నటి రిపోర్ట్స్ ఎక్కడున్నాయి? నేను తీసుకొస్తాను, లోపలున్నాయి. ఓకే. గౌతమికుంది మొహమాటం కాదీశ్వర్, భయం. ఎస్ జయ,
నేను చాలాసార్లు చెప్పి చూశాను. విని ఊరుకుంటుందే తప్ప నేను ఆశించిన వరపు తనలో లేదు. తను ఇంకా ఆ పిచ్చి నమ్మకాలను నమ్ముకుంటుంది. కనీసం నువ్వన చెప్పు జయ. నిన్నే కదా ఈశ్వర్ చెప్పింది తనకి కౌన్సిలింగ్ అవసరమని. అందుకే కదా వచ్చాను. అది నాకు తెలీదు. నువ్వేం చెప్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. గౌతమి మాత్రం మారాలి. తనకేదో అవుతుందన్న భయం పోయి బతకాలన్న ఆశ తనలో కలగాలి. ముఖ్యంగా తనలో లైఫ్ పట్ల హోప్ పెంచాలి. దాని గురించి చెప్తాను ఈశ్వర్. దానికి నిలువెత్తు రూపమైన నీ గురించి చెప్తాను. గౌతమిలో తప్పకుండా మార్పొస్తుంది. ఈ మెడికల్ రిపోర్ట్స్లో ఏముందో తెలుసా గౌతమి? నీకే ప్రాబ్లం లేదని, నువ్వు పర్ఫెక్ట్లీ హెల్దీగా ఉన్నావని. ఇవి చెప్పింది మెషిన్సే కదండి. చదువుకున్న దానివి, నీకు సైన్స్ మీద అంత అపనమ్మకం ఉండకూడదు. దేవిదాస్ గారంటే నీకంత నమ్మకమా? ఆయన చెప్పినవి జరిగాయి. ఎన్ని జరిగాయి? అన్నీ జరిగాయా? ది గ్రేట్ కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినవి అన్నీ జరగలేదు. కొన్ని జరిగితే మరికొన్ని మనం అన్వయించుకున్నాం. కానీ మా అమ్మ చనిపోతుందని దేవిదాస్ గారు చెప్పారు. చెప్పినట్టుగానే మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు నా విషయం కూడా. అలా అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీకలా అనిపిస్తోంది. నమ్మకపోతే నీకేదీ ఉండదు. మన నమ్మకం నా తలరాతను మారుస్తుందా? నీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. నువ్వు చనిపోతావని ఎవరో చెప్తే దాన్ని నెగిటివ్గా నమ్మి చావుకి ప్రిపేర్ అవుతున్నావు. అదే ఎవరు చెప్పినా నేను చావను అని పాజిటివ్గా నమ్మి చూడు, నువ్వు తప్పకుండా బతుకుతావు. అంతా నీ మనసులోనే ఉంది. నీకో కథలాంటి వాస్తవ సంఘటన చెప్పనా? మనిషి తాలూకు మెంటల్ ఎబిలిటీ, మానసిక స్థైర్యం గురించి ఓ మహానుభావుడు చేసిన గొప్ప పరిశోధన ఇది. ఉరిశిక్ష పడ్డ ఓ ఖైదీ దగ్గరికి ఒక డాక్టర్ వచ్చి, రేపటి తరం కోసం నీపై ఓ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నావు, బదులుగా నీకు పడ్డ ఉరిశిక్ష రద్దు చేస్తాం, అయితే ఆ ఎక్స్పెరిమెంట్లో నువ్వు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పాడట. ఎలాగూ చావబోతున్న వాణ్ణి చచ్చే ముందు ఒక మంచి పని చేద్దామనుకుని ఆ ఖైదీ ఆ ఎక్స్పెరిమెంట్కి సరే అన్నాడట. ఖైదీకి చెప్పిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, అతన్నో కుర్చీలో కూర్చోబెట్టి కళ్లకు గంతలు కట్టి చేతి వేళ్లకు గాట్లు పెట్టి ఆ చేతిని బకెట్లో వదులుతారు. గాయమైన చేతి వేలు నుంచి రక్తం బొట్లు బొట్లుగా కారి బకెట్లో పడుతుంది. అలా అతని ఒంట్లోంచి రక్తమంతా బకెట్లో కారి బకెట్ నిండగానే అతను చనిపోతాడు. అయితే ఎంత సమయంలో ఆ ఒంట్లోంచి రక్తమంతా బొట్లుగా కారిపోతుందనేదే ఆ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ ఒప్పుకున్న ఖైదీని ఒంటరిగా ఒక గదిలో కుర్చీలో కూర్చోబెట్టి కళ్లకు గంతలు కట్టి అతని వేలికి ఘాటు పెట్టి చేతిని బకెట్లో వదిలేసి ఆ గది తలుపులు మోసి అంతా వెళ్ళిపోయారట. నిశ్శబ్దంగా ఉన్న గదిలో తన రక్తం బొట్లు బొట్లుగా కారి బకెట్లో పడుతున్న శబ్దాన్ని ఆ ఖైదీ వినసాగాడు. మొదట్లో కామ్గా రక్తం పడే శబ్దాన్ని వింటూ కూర్చున్న ఖైదీ కొంత సమయానికి అదే శబ్దానికి కలవరపట్టం మొదలుపెట్టాడు. అతనిలో టెన్షన్ మొదలైంది. తనలోని రక్తమంతా బకెట్లోకి జారుతున్న ఫీలింగ్. ఆ రక్తమంతా పోయి కొద్దిసేపటికి తను చచ్చిపోతానన్న భయం. రక్త ప్రసరణ పెరిగి గుండె వేగంగా కొట్టుకోసాగింది. చావు తన్ని పీల్చేస్తుందన్న ఫీలింగ్ అంతకంతకు ఎక్కువై ఒక్కసారిగా హార్ట్పై ఒత్తిడి పెరిగిపోయింది. కాసేపటికి తలుపు తెరుచుకొని ఆ రూంలోకి వచ్చిన డాక్టర్కి ఆ ఖైదీ శవమై కనిపించాడు. ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే తెలిసిన నిజం, అతను హార్ట్అటాక్తో పోయాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఖైదీతో డాక్టర్ అబద్ధం చెప్పాడు. ఇక్కడ పాయింట్ అబద్ధమో నిజమో కాదు గౌతమి, నమ్మకం. వేలు కట్ చేస్తే ఒంట్లోని రక్తమంతా పోయి తను చనిపోతాననుకున్నాడు ఖైదీ. నిజానికి
బకెట్లో పడుతున్నది అతని రక్తం కాదు. డాక్టర్ ఏర్పాటు చేసిన మనిషి వాటర్ని బకెట్లో బొట్లు బొట్లుగా వేస్తున్నాడు. రక్తమే అని నమ్మి హార్ట్అటాక్తో పోయాడా ఖైదీ. అంటే తను ఏం నమ్మాడో అదే నిజం అనుకున్నాడు కానీ అసలు నిజమేంటో తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్న తప్పు కూడా అదే. ఖైదీతో డాక్టర్ అబద్ధం చెప్పుండొచ్చు, కానీ నాతో దేవిదాస్ గారు చెప్పింది జ్యోతిష్యం, అది అబద్ధం కాదు. నిజమని నువ్వు బలంగా నమ్ముతున్నావు కాబట్టి అది అబద్ధం కాదు. ఒక్కసారి అది అబద్ధమని నమ్మి చూడు, అది ఎప్పటికీ నిజం కాదు. సాక్ష్యంగా మా అమ్మ చావుని కల్లారా చూశాక కూడా ఆయన చెప్పింది అబద్ధమని ఎలా అనుకోను? అది యాదృచ్ఛికమే కాని ఎవరో చెప్పినట్టు ఆవిడ జాతకం కాదు. జరగబోయేదాన్ని ముందే ఊహించడం జాతకమే కదా. ఊహ నిజం కాదు. నిజమైనప్పుడు అన్ని ఊహలు నిజాలు కావు, అబద్ధాలు కూడా కావు. సరే, కాస్త కాఫీ తీసుకొస్తావా? అంటే నాతో మాట్లాడడం మీకు తలనొప్పిగా ఉందా అండి? చచా, నీ చేతి కాఫీ తాగాలనుంది. మ్. ఏమంటుంది? చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే తనలో చేంజ్ రాదంటావా? నోనో, డెఫినెట్గా వస్తుంది. డోంట్ వరీ ఈశ్వర్. తను పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న మనుషులు, జరిగిన సంఘటనలన్నీ కలిసి ఆమెను విపరీతంగా ప్రభావితం చేశాయి. ఆ పరిస్థితుల నుంచి తను బయటపడటానికి మరికొంత టైం పడుతుంది. తనలో బలంగా నాటుకుపోయిన నమ్మకాలను అంత ఈజీగా ఎరేస్ చేయలేం. బట్ అసాధ్యమేమీ కాదు. ముందు తన్ని మరింత దగ్గరగా మనలో కలుపుకోవాలి. ఇంకాస్త చనువుగా ఉండాలి. మన అభిప్రాయాలు, అనుభవాలు కూడా నమ్మదగ్గవే అని తనకు అనిపించాలి. అప్పుడే మనం ఆశిస్తున్న చేంజ్ తనలో కనిపిస్తుంది. అన్నట్టు గౌతమ్ని ఊరిప్పుడు తీసుకెళ్తున్నావు? తను ఇలా ఉండగా ఊరికి తీసుకెళ్ళడం వేస్ట్ చేయ. మరి కొన్నాళ్ళు దాన్ని ఇక్కడే ఉండడం బెస్ట్ అనిపిస్తుంది. అవును, షీఈస్ వెరీ స్ట్రాంగ్. నువ్వన్నట్టు తన్ని కొంతకాలం ఇక్కడ ఉంచడమే బెటర్. సరే పద, కారు దాకా వస్తా. ఓకే. నైనా 3వ మాసములో నా ఉయ్యాల, ముడి కట్లు బిగువాయే ఉయ్యాల. జోలాలి ఓలాలి, నైనా 3 నాలుగాయే ఉయ్యాల, 4-5 మాసములాయే ఉయ్యాల. జోలాలి ఓలాలి, నైనా 5 6 ఉయ్యాల, 6-7 మాసములాయే ఉయ్యాల. జోలాలి ఓలాలి, 7వ మాసములోన ఉయ్యాల, నైనా వేగుళ్ళు బయలెళ్ళే ఉయ్యాల. జోలాలి ఓలాలి, నైనా 7 8 ఉయ్యాల, నైనా